ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుకి కోరిక పుట్టింది పరమశివుణ్ణి సహస్ర కమలాలతో పూజ చెయ్యాలని. 1000 తామర పువ్వులు తీసుకొచ్చి బుట్టల్లో పెట్టుకుని ఒక్కొక్క నామం చెప్తూ శివసహస్రంతో పూజ చేస్తున్నాడు. 999 నామములైపోయాయి. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి ఉండవలసిన ఒక్క పువ్వుని పరమశివుడు తన యొక్క శక్తి చేత అంతర్ధానం అయిపోయేటట్టు చేశాడు. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి పువ్వు లేదు. పూజ మధ్యలో మాట్లాడకూడదు, పిలవకూడదు. 1000వ తామర పువ్వు తక్కువైపోతే చూశాట. ఓహో, పరమశివుడు ఒక పువ్వు కనపడకుండా చేశాడు. నా కళ్ళు తామర పూలలా ఉంటాయని వర్ణిస్తారు. రామ కమలపత్రాక్ష అంటారు కదా. రాముడు కమలపత్రముల వంటి కన్నులు ఉన్నవాడు. తామర పూలలా ఉంటాయి శ్రీ మహావిష్ణువు యొక్క కళ్ళు. కాబట్టి ఓ కన్ను పెకలించి శివుడి మీద నేను వేస్తానని ఒక కనుగుడ్డు పెకలించి పరమశివుడి పాదాల మీద పెట్టాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, ఇంత భక్తితో ఇన్ని మాటలు నన్ను సేవించావు కాబట్టి నా శరీరంలో అర్ధభాగం నీకు ఇస్తున్నానని సగం శరీరాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. అందుకే హరిహర స్వరూపం అని ఒక రూపం. అందులో శివుని యొక్క సగభాగం విష్ణువు అయి ఉంటారు. ఆర్యామహాదేవి అన్న పేరుతో శివుని యొక్క దేహార్ధ భాగమును పొందినటువంటిది శ్రీ మహావిష్ణువే. Download ShareChat.